త్రిశూల్ విన్యాసంలో భారత్ తన శక్తిని ప్రదర్శించింది. భారత నౌకాదళం ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకపైకి చేరుకుంది. ఆ తరువాత త్రిశూల్ సైనిక విన్యాసంలో భాగంగా నిర్వహించిన సంయుక్త బహుముఖ కార్యకలాపాలను సమీక్షించింది. సదరన్ కమాండ్ జనరల్ ఆఫీస్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్, వెస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్తో సహా పలువురు అధికారులు పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. వీరిలో వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్ ఉన్నారు. వీరంతా ఇటీవల విమాన వాహక నౌక నుండి విమాన కార్యకలాపాలు, ఇంధన నింపడాన్ని పర్యవేక్షించారు. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన తక్కువ పరిధి గల ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ ఇది. దీనికి శత్రువుల విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులను ఛేదించడానికి రూపొందించారు. దీనిని తక్షణ ప్రతిస్పందన క్షిపణిగా పరిగణిస్తారు. దీని పరిధి దాదాపు 9 నుండి 12 కిలోమీటర్లు. తక్కువ ఎత్తులో ప్రయాణించే లక్ష్యాలను, అలాగే నౌకలపై దాడి చేసే క్షిపణులను కూడా ఇది సమర్థవంతంగా ఎదుర్కోగలదు.